హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒక రెసిపీతో అయితే వచ్చేసానండి. చికెన్ కర్రీ అండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం చికెన్ కర్రీ అయితే. ఇప్పుడు అది ఎలా చేసేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకోవాలండి. అందులో ఆయిల్ పోసేసుకొని మనం తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా దూరగా వేయగనివ్వాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా. అంతా ఒకసారి కలుపుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా త్వరగా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే చాలా త్వరగా అయిపోయేలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నాకు మాత్రం చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. మరి మీకు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంతమందికి ఇష్టమో. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనము ఫ్రెష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కూడా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కారం వేసి ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని అంతా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. అందులో కొన్ని వాటర్ కూడా పోసి బాయిల్ కానివ్వాలి దాన్ని. ఆ చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి, సారీ అండి. బాయిల్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. చల్లుకొని తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. దాంట్లోనే హాఫ్ లెమన్ జ్యూస్ కూడా పిండాలి బాగా. అంతా ఒకసారి కలుపుకుంటే మనం ఎంతో టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.